నమస్కారం. రితుస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము అర్రే లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఒక అర్రే లిస్ట్ అంటే ఏంటి? అర్రే లిస్ట్‌లో ఏం చేయొచ్చు? అర్రే లిస్ట్‌లో ఎలా క్రియేట్ చేయాలి అనే వాటి గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. సో, వెరీ సింపుల్. అర్రే లిస్ట్ అనేది ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ గానీ, లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని గానీ స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే అర్రే లిస్ట్ అన్నమాట. సో, మనము అర్రే లిస్ట్‌ని క్రియేట్ చేయడానికి ఈ సింపుల్ సింటాక్స్ వాడతామన్నమాట. సో, టు కీప్ ఇట్ సింపుల్ నేను ఈ ఇంటీజర్ అనేది ఇక్కడ తీసేస్తున్నాను. సో array list numbers is equal to new array list. So this is the simple way of creating an array list. So it's like creating any object. Array list అనేది class పేరు. It's java.util.arraylist. So ఈ java.util.arraylist numbers is equal to new array list. So that's how we create an array list. ఇక్కడ నేను ఒక చిన్న టెస్ట్ రాశాను. అసెట్ ఈక్వల్ 0, numbers.size. సో ఇక్కడ ఏం చెక్ చేస్తుందంటే వెన్ ఇట్స్ క్రియేటెడ్ నెంబర్స్లో ఏ వాల్యూస్ లేవు అనేది. అండ్ ఆల్సో ఇది చెక్ చేద్దామా? లెట్స్ జస్ట్ రన్ దిస్ టెస్ట్. రైట్ క్లిక్. సో నేను రన్నర్ చేయని టెస్ట్ ఇస్తున్నాను. సో మీరు చూసారంటే ఈ టెస్ట్ సక్సీడ్ అయింది. సో వెన్ అన్ అర్రే లిస్ట్ ఇస్ క్రియేటెడ్, ఈ అర్రే లిస్ట్లో దేర్ ఇస్ అ ప్రాపర్టీ కాల్డ్ సైజ్. ఈ సైజ్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఈ అర్రే లిస్ట్లో ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది నాకు ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ అర్రే లిస్ట్లో నేను నెంబర్స్ డాట్ యాడ్ 1 అని ఇచ్చాను అనుకోండి. నెంబర్స్ డాట్ యాడ్ 1. సో ఇప్పుడు దీని సైజ్ వచ్చేసి 1 అవుతుంది. సో ఇది రన్ చేసి చూద్దామా? రన్ టెస్ట్. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ టెస్ట్ అగైన్ సక్సీడ్స్ అండ్ సైజ్ ఆఫ్ ది అర్రే లిస్ట్ ఇస్ 1. సో ఇలా మనము అర్రే లిస్ట్కి మనం వీ కెన్ కీప్ యాడింగ్ నెంబర్స్ డాట్ యాడ్ 2. సో ఇది కూడా పాజిటివ్. ఇప్పుడు సైజ్ వచ్చేసి 2 అవుతుంది అనమాట ఈ అర్రే లిస్ట్ సైజ్, బికాస్ దట్ వీ యాడెడ్ 2 నెంబర్స్. ఒక నెంబర్ ఇక్కడ యాడ్ చేసాం, ఒక నెంబర్ ఇక్కడ యాడ్ చేసాము. రైట్ క్లిక్, రన్ యాజ్ చేయండి టెస్ట్. సో రబాట్ అయింది. సో ఇదే అర్రే లిస్ట్కి నంబర్స్ డాట్ యాడ్ సచిన్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఈ అర్రే లిస్ట్కి నేను నంబర్స్ డాట్ యాడ్ సచిన్ అని యాడ్ చేశాను. మీరు చూసారంటే ఇందాక 1 యాడ్ చేశాను, 2 యాడ్ చేశాను, ఇప్పుడు సచిన్ అనేది కూడా యాడ్ చేశాను. స్ట్రింగ్ కూడా యాడ్ చేయగలుగుతున్నాను అనమాట. రైట్ క్లిక్, రన్ యాజ్ జేఎన్యు టెస్ట్. ఓకే, అన్ని టెస్ట్ సక్సీడ్ అయ్యాయి. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ అర్రే లిస్ట్కి ఐఎమ్ ఏబుల్ టు యాడ్ నంబర్స్ అండ్ స్ట్రింగ్స్. సో చాలా టైమ్స్ మనము అర్రే లిస్ట్లో ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం అనమాట. ఒకే టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసేటప్పుడు మనము ఆ వాల్యూ ఏంటి అని డిక్లేర్ చేస్తే మంచిది. సో ఇప్పుడు నేను లెట్స్ సే అర్రే లిస్ట్లో ఐ వాంట్ టు స్టోర్ ఇంటీజర్స్ అనుకోండి. సో నేను ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అర్రే లిస్ట్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అర్రే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. అప్పుడు ఏమవుతుందంటే ఈ అర్రే లిస్ట్లో నేను ఇంటీజర్స్ కాకుండా వేరే ఏదైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే నెంబర్స్ డాట్ యాడ్ సచిన్ అని చేసేటప్పుడు ఇట్స్ సెయింగ్ ది మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పింది ఏంటంటే అర్రే లిస్ట్లో ఓన్లీ ఇంటీజర్స్ ఉంటాయి, దీంట్లో స్ట్రింగ్స్ మీరు యాడ్ చేయడానికి లేదు. సో నేను ఇది డిలీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ టెస్ట్ ఏదైతే ఉందో అది రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్టు అర్రే లిస్ట్ వచ్చేసి వెన్ ఇట్స్ క్రియేటెడ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 0 వాల్యూస్. మనం అర్రే లిస్ట్లో వాల్యూస్ యాడ్ చేయడం ఎలా అని చూస్తాం. ఇప్పుడు మనం ఇంకొకటి నేర్చుకుందాం. అర్రే లిస్ట్ వచ్చేసి ఎలా అర్రే నుంచి అర్రే లిస్ట్ క్రియేట్ చేయాలి అనేది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఐ క్రియేటెడ్ అన్ అర్రే ఆఫ్ డాగ్స్. సో స్ట్రింగ్ డాగ్స్ ఈజ్ ఈక్వల్ టు పప్పీ, జూలీ అండ్ టామీ. సో ఇది ఒక అర్రే విత్ 3 వాల్యూస్. సో ఈ అర్రే 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్ ఆర్ డాగ్స్ నేమ్స్ అనుకుంటాము. ఒక అర్రే నుంచి అర్రే లిస్ట్ క్రియేట్ చేయడానికి వాడే మెథడే అర్రేస్ డాట్ యాస్ లిస్ట్. సో మనము ఈ arrays.asList of dogs అనేది పారామీటర్గా పాస్ చేస్తున్నాము.
దీంతో మనము ఒక డాగ్స్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వీఆర్ క్రియేటింగ్ ఏ అర్రే అండ్ కన్వర్టింగ్ ఇట్ టు అన్ అర్రే లిస్ట్. సో అర్రే డాగ్స్ లిస్ట్ అనేది ఒక అర్రే లిస్ట్. మనము టు వెరిఫై దట్ ఇట్స్ వర్కింగ్ డాగ్స్ లిస్ట్ డాట్ సైజ్ కాల్ చేస్తున్నాను నేను. డాగ్స్ లిస్ట్ డాట్ సైజ్ చేస్తే ఇట్ గివ్స్ మీ బ్యాక్ 3. దెర్ ఇస్ అనదర్ మెథడ్ ఇన్ అర్రే లిస్ట్, దట్ ఈస్ గెట్. ఇక్కడ గెట్ ఆఫ్ 2 అంటే ఇట్ పిక్స్ అప్ 0, 1, 2 టామీ. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ టెస్ట్ రన్ చేసి చూద్దామా రన్ అవుతుందేమో అని. రన్ చేసి చూద్దామా. ఓకే, ఈ టెస్ట్ సక్సీడ్ అయింది. సో ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఒక అర్రే నుంచి అర్రే లిస్ట్ అది క్రియేట్ చేయాలి. ఇది ఒక అర్రే, దాంట్లోంచి అర్రేస్ డాట్ యాస్ లిస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ అన్ అర్రే లిస్ట్. అండ్ వీ ఆల్సో చెక్ ది సైజ్ ఆఫ్ ది అర్రే లిస్ట్ అండ్ ఆల్సో ఒక ఎలిమెంట్. అర్రే లిస్ట్లో కూడా ఎలిమెంట్స్ వచ్చేసి 0, 1, 2 అని రిప్రజెంట్ అవుతాయి. సో అర్రే లిస్ట్లోంచి డాట్ గెట్ ఆఫ్ 2 అని చేస్తే టామీ అనేది వాల్యూ వచ్చిందనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అర్రేలోంచి మనము వాల్యూస్ రిమూవ్ కూడా చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది మనం చూద్దాం. సో డాగ్స్ లిస్ట్ డాట్, ఇప్పుడు నేను ఈ అర్రే క్రియేట్ చేశాను కదా, అర్రే లిస్ట్ క్రియేట్ చేశాను. డాగ్స్ లిస్ట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, పప్పీ, జూలీ, టామీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూలీని తీసేయాలి అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఐ కెన్ సే డాగ్ లిస్ట్ డాట్ రిమూవ్ 1. ఇది 0, ఇది 1, ఇది 2. సో 1 రిమూవ్ చేస్తే జూలీ రిమూవ్ అవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను. సో ఒక వాల్యూ రిమూవ్ చేసిన తర్వాత అర్రే లిస్ట్ సైజ్ 3 నుంచి 2కి దిగిపోతుంది. సో లెట్స్ చెక్. సో ఈ టెస్ట్ సక్సెస్ఫుల్గా అన్నమాట. సో ఈ డాగ్ లిస్ట్లోంచి ఈ 1 అండ్ ఈ జూలీ అనే వాల్యూని మనం తీసేసాం అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ డూ ఇట్. ది అదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇస్ ఇండెక్స్ యూస్ చేయడానికి బదులు యూ కెన్ ఈవెన్ డైరెక్ట్లీ సే డాగ్ లిస్ట్ డాట్ రిమూవ్ జూలీ. సో ఈ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేసి కూడా మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. అది కూడా రన్ చేసి చూద్దామా. సో అది కూడా సక్సీడ్ అయిందనమాట. సో ఇప్పుడు మనం అర్రే లిస్ట్ నుంచి ఎలా వాల్యూస్ రిమూవ్ చేయాలి అని చూసాము. ఇప్పుడు అలానే యాక్చువల్గా వీ కెన్ చేంజ్ ది వాల్యూ. సో ఇప్పుడు డాట్ యాడ్, ఇప్పుడు లెట్స్ టామీ అని ఇచ్చాను అనుకోండి, టామీ 2. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ అర్రే లిస్ట్ ఎండ్లో, సో ఇప్పుడు ఆల్రెడీ అర్రే లిస్ట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ అర్రే లిస్ట్ యొక్క ఎండ్లో ఇట్ క్రియేట్స్ అ 4th ఎలిమెంట్. సో నేను ఇప్పుడు ఏం అర్రే లిస్ట్ సైజ్ వచ్చేసి 4 అయిపోతుంది. నేను ఇంకొకటి కూడా చెక్ చేస్తాను. అసెట్ ఈక్వల్స్ లెట్స్ సే టామీ 2, డాగ్ లిస్ట్ డాట్ గెట్ 3. డాగ్స్ లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 3 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా. ఈ టెస్ట్ కూడా సక్సీడ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డాగ్స్ అనేది 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, పప్పీ, జూలీ, టామీ. ఇక్కడ డాగ్ లిస్ట్లో యాడ్ టామీ 2 అని ఇచ్చాను. సో ఇది ఏమవుతుందంటే టామీ 2 దీనికి యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ టామీ 2 కూడా వస్తుంది. దాని తర్వాత నేను ఆ డాగ్ లిస్ట్ డాట్ సైజ్ చెక్ చేశాను 4 అని. దట్స్ కరెక్ట్ బికాజ్ 1, 2, 3, 4 న్యూ ఎలిమెంట్ యాడ్ అయింది. సో న్యూ ఎలిమెంట్ యాడ్ అయినప్పుడు 1, 2, 3, 4 అవుతుంది సైజ్ ఆఫ్ ది అర్రే లిస్ట్. ఇంకోటి దాని తర్వాత డాగ్ లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 3, 0, 1, 2 అండ్ లాస్ట్ ఎలిమెంట్ 3. సో అది వచ్చేసి కొత్తగా యాడ్ చేసిన ఎలిమెంట్ టామీ 2 అని చెక్ చేసాను. సో ఇలా మనము డాగ్లో మనము యాక్చువల్గా వాల్యూ కూడా యాడ్ చేయొచ్చు. వీ కెన్ ఈవెన్ యాడ్ సంథింగ్ ఇన్ బిట్వీన్. సో లెట్స్ సే నేను ఇప్పుడు నాకు ఫస్ట్ ఎలిమెంట్గా ఇది యాడ్ చేయాలి అనుకుంటున్నాను, లైక్ 0th ఎలిమెంట్గా టామీ 2 యాడ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. లెట్స్ సే నేను పప్పీకి ముందే నాకు టామీ రావాలి. అలాంటి టైంలో నేను ఐ కెన్ సే స్పెసిఫై ది ఇండెక్స్. సో ఈ 0 అనే ప్లేస్లో ఈ టామీ 2 యాడ్ అవుతుంది అనమాట. సో 0 ఇది 0 కదా, సో ఇది ఇక్కడ యాడ్ అయ్యి టామీ 2 ఇలా వాల్యూ యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను రాసి చేసిన కోడ్ రన్ చేస్తే, సో ఇన్ అడిషన్ టు వాట్ ఎవర్ ఈస్ దేర్, అది ఇట్ విల్ క్రియేట్ అ న్యూ వాల్యూ టామీ 2 అండ్ పుట్ ఇట్ హియర్. సో దట్స్ హౌ ది అర్రే లిస్ట్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు అది యాడ్ చేసిన తర్వాత డాగ్స్ లిస్ట్ సైజ్ వచ్చేసి 4 అవుతుంది. కాకపోతే
టామీ 2 వచ్చేసి 0th ఎలిమెంట్ అవుతుంది. docs.get of 0లో టామీ ఉంటుంది. లెట్స్ ట్రై అండ్ రన్ దిస్ JUnit టెస్ట్ అండ్ చెక్ వెదర్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో అంటే రన్ టెస్ట్. సో ఇది కాకుండా మీరు యూ కెన్ ఆల్సో చేంజ్. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే యాడ్ చేస్తున్నాం ఎలిమెంట్ని. సో నాకు ఇప్పుడు నేనేం చేయాలనుకుంటే 0th ఎలిమెంట్ వచ్చేసి ఐ వాంట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ పప్పీ టు టామీ 2. సో ఈ పప్పీ అనేది నాకు వద్దు, టామీ 2 మాత్రమే కావాలి అనేటప్పుడు ఏదైనా ఎలిమెంట్ చేంజ్ చేసేటప్పుడు అర్రే లిస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వదు. సో ఆల్రెడీ 3 అని ఉంది కదా, ఈ 3 అలానే ఉంటుంది, కాకపోతే పప్పీకి బదులు టామీ 2. సో ది అర్రే లిస్ట్ సైజ్ విల్ రిమైన్ యాజ్ 3, కాకపోతే ఈ పప్పీ బదులుగా టామీ 2 అనేది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అర్రే లిస్ట్ అవుతుంది. సో ఇది రన్ చేసి చూద్దామా. సక్సీడ్. సో మీరు ఇప్పుడు ఇంకొక అర్రే లిస్ట్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ యూటిలిటీ ఫంక్షన్ కంటైన్స్. సో ఈ కంటైన్స్ అనేది ఏం చేస్తుందంటే వెదర్ ఇప్పుడు మనం పప్పీని తీసేసాం కదా, అసర్ట్ ట్రూ. ఇక్కడ ఏం చేస్తుందంటే ఐమ్ చెకింగ్ వెదర్ ది వాల్యూ రిటర్న్ ఇస్ ఫాల్స్. ఇప్పుడు ఈ డాగ్స్ లిస్ట్లో నేను 0th ఎలిమెంట్లో టామీ 2ని పెట్టాను. సో ఈ పప్పీ అనేది ఉండదు ఇంకా. సో ఐఎమ్ చెకింగ్ కంటైన్స్ పప్పీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ఆస్కింగ్ ది అర్రే లిస్ట్ డూ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పప్పీ. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే అది అసెట్ ఫాల్స్ అంటే ఉండదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసెట్ ఫాల్స్ అంటే ఇట్ చెక్స్ వెదర్ ది వాల్యూ రిటర్న్డ్ బై దిస్ ఇస్ ఫాల్స్. సో ఈ డాగ్స్ లిస్ట్ డాట్ కంటైన్స్ పప్పీ అనేది ఫాల్స్ ఇస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డాగ్స్ లిస్ట్ డాట్ కంటైన్స్ పప్పీ, ఎందుకంటే ఇక్కడ పప్పీ అనేది నేను క్రియేట్ చేశాను, కాకపోతే ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఏం చేస్తున్నాను, డాగ్ లిస్ట్ డాట్ సెట్ 0, టామీ 2. సో ఈ పప్పీ బదులు టామీ 2 అనేది రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే కంటైన్స్ ఫంక్షన్ యూజ్ చేసి వెదర్ ఇట్ కంటైన్స్ పప్పీ అని నేను చెక్ చేస్తున్నాను. సో సక్సెస్. సో ఇది వర్క్ అయింది. సో ఈ డాగ్స్ లిస్ట్ డాట్ కంటైన్స్ పప్పీ అనేది ఫాల్స్ అని ఇచ్చింది. మీరు ఏదైనా అర్రే లిస్ట్లో సర్చ్ చేయాలి అనుకునేటప్పుడు ఈ కంటైన్స్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇంకోటి మీరు ఈ అర్రే లిస్ట్ని ఎలా లూప్ చేయొచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు అర్రే లిస్ట్ని లూప్ చేయడం చాలా ఈజీ అన్నమాట. సో దానికే మనం ఎన్హాన్స్ ఫర్ లూప్ యూజ్ చేస్తాము. ఫర్ స్ట్రింగ్ డాగ్స్. సో ఇదే సింటాక్స్ అన్నమాట. సో ఈ డాగ్స్ లిస్ట్ అనేది అర్రే లిస్ట్ కదా. సో ఈ డాగ్స్ లిస్ట్ లూప్ చేసి వీ కెన్ డూ ఎనీథింగ్ దట్ వీ వాంట్ టు డూ విత్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ డాగ్. సో మీరు ఇలా చేస్తే ఈ డాగ్స్ పేర్లన్నీ ఇట్ విల్ బి ప్రింటెడ్ టు ది కన్సోల్. సో ఇది రైట్ క్లిక్ రన్ JUnit చేద్దాము. సో సక్సీడ్స్. అండ్ ఆల్సో మీరు కన్సోల్ చూస్తే ఈ కన్సోల్లో ఈ డాగ్ పేర్లన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఒక అర్రే లిస్ట్ లూప్ చేయడం చాలా ఈజీ. ఇట్స్ జస్ట్ అబౌట్ ఇది అర్రే లిస్ట్ నేమ్ అండ్ అర్రే లిస్ట్లో ఉండే వాల్యూ టైప్. సో స్ట్రింగ్ డాగ్ లిస్ట్ స్ట్రింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ డాగ్. సో ఇప్పుడు మనము అర్రే లిస్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అర్రే లిస్ట్లో నుంచి ఎలా వాల్యూ యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అర్రే లిస్ట్ సైజ్ ఎలా కనుక్కోవచ్చు, అర్రే లిస్ట్లోకి ఎలిమెంట్ ఉందా లేదా ఎలా కనుక్కోవచ్చు, వీటన్నిటి గురించి ఈ పాఠంలో నేర్చుకుంటాం. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.